హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా చేసి చూపిస్తానండి. ఇది పిజ్జా బేస్ అండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీంట్లో నాకు 2 పిజ్జా బేసెస్ వచ్చాయి. ఇలా 2 వచ్చాయండి పిజ్జా బేసులు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మొత్తం బటర్ అప్లై చేయాలి. ఇప్పుడు ఒక పిజ్జా బేస్ తీసుకొని అందులో పెట్టుకోవాలి. దానిపైన పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంటుంది. అది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే మయోనీస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేస్తూ పిజ్జా బేస్కి అంతా అప్లై చేయాలండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను టమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్ ఈ విధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్వీట్ కార్న్, పన్నీర్ మీకు నచ్చినవి చేసుకోవచ్చు. నేనైతే వీటితోటి చేస్తున్నా. ఇలా మీకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకుందాము. ఇది మొజరెల్లా చీజ్ కాదండి, మామూలు చీజే వేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కదా. ఇలా చీజ్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. అలానే బటర్ క్యూబ్స్ కూడా పెడుతున్నానండి. ఇలా వేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ని స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని ఈ క్యాప్కి ఆ హోల్లో నేను చిన్న పేపర్ పెట్టానండి. హీట్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడానికి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా వేడవ్వనివ్వాలి. ఇలా ప్రీ హీట్ చేసిన దాంట్లో ఒక స్టాండ్ ప్లేస్ చేసుకొని ఈ ప్లేట్ మనం అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి.
ఇలా మంట చిన్నగా పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మనం పెట్టుకోవాలండి. చూసారు కదా చీజ్ కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉందండి కాస్త. చల్లారిన తర్వాత మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.